హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మటన్ ఫ్రై అనేది నేను చెప్పే ప్రాసెస్లో ఇలా మీరు ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేయండి. నోట్లో పెట్టగానే కరిగిపోతుందండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు మటన్ కర్రీనే కాకుండా ఈ విధంగా కూడా మటన్ ఫ్రైని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. అయితే ఈ మటన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ మటన్ ఫ్రై కోసం ఒక కుక్కర్ని తీసుకొని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ఒక 300 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో మటన్ అనేది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే వరకు అలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వాటర్ అంతా రిలీజ్ అయింది కదా, ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి. మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ ఇప్పుడే విజిట్ చేయండి. ఈ మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో మూతను పెట్టుకొని విజిల్స్ ఒక 6 నుంచి 7 విజిల్స్ వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే నేత మాంసం తీసుకున్నాను. మీరు ఒకవేళ ముద్ర మాంసం అయితే ఒక 10 నుంచి 12 విజిల్స్ వేసుకోండి. ఇలా విజిల్స్ వేసుకొని మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇంతలో దీనిలోకి మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 ఎండుమిరపకాయలను, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను దోరగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే మసాలాను వేయించుకోవాలండి. ఒక బిర్యానీ ఆకును, 1 ఇంచు దాల్చిన చెక్కను, ఒక అనాస పువ్వును, 2 ఇలాచీలను వేసుకొని అలానే 6 నుంచి 7 లవంగాలను కూడా వేసుకొని స్లోగా కలుపుకుంటూ వేయించుకోండి. మసాలాను ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ పెట్టి వేయించకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మెత్తటి పౌడర్లా చేసుకొని ఈ పౌడర్ని ఆ మటన్ కర్రీలో వేస్తే ఆ టేస్టే వేరండి. చూడండి, మటన్ మొత్తం చక్కగా ఉడికింది. ఈ వాటర్తో అలానే ఉంచి పక్కన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన మీడియం సైజు ఆనియన్స్ రెండింటిని వేయించుకోవాలి. ఇందులోకి ఒక 20 వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కర్రీని మొత్తాన్ని కూడా అందులో వేయించుకొని వాటర్ అంతా కూడా ఇంకే వరకు అలానే ఫ్రై చేసుకుంటే మటన్ ముందుగా కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. అలానే ఇదిగోండి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా ఇందులోకి వేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్లా చేసుకోకండి, కొంచెం అరకా బరకగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మసాలాలు కారం మంచిగా కలిసేటట్టు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మటన్ ఫ్రై కానీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ అంతా ఇంకే వరకు మొత్తాన్ని వేయించుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ ఫ్రై రెడీ అండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ మటన్ ఫ్రైని కలుపుకొని తింటూ ఉంటే ఆహా అనాల్సిందే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.